సీరియస్ కామెంట్ చేశారు. అంటే అంటే ముందు నుంచి మీరు అందరూ మాట్లాడుతుంది మీరు పోరాటం చేస్తున్న విషయమే. ప్రజాప్రతినిధుల్ని కలవరు ముఖ్యమంత్రి, తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అవుతారు. ఈ అంశాలు ఇప్పటికే ప్రజల్లో ఉన్నాయి. ఈ అభిప్రాయాన్ని కూడా ఆవిడ వ్యక్తం చేసినట్లుగా ఒక సమాచారం. సో అంటే ఒక సీరియస్ ఫైట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉందా ఏంటనేది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది ఇక్కడ షర్మిల గారి గురించి, ఆవిడ వ్యాఖ్యల గురించి మాట్లాడుకునే ముందు ముందు ఆవిడ గురించి మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఆవిడ గతంలో ఇప్పుడు ఎవరైతే ఆ కాంగ్రెస్ లో విలీనం చేసిందో తన పార్టీని తీసుకొని వెళ్ళి, ఒకప్పుడు ఇదే షర్మిల గారు ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ రోజు కాంగ్రెస్ కోసం పుట్టిన పార్టీ ప్రజారాజ్యం మళ్ళీ కాంగ్రెస్ లోనే విలీనం చేశారు అని చెప్పి ఏదో చాలా వ్యాఖ్యలు చేసింది. మొత్తం హోల్సేల్ గా పార్టీని చేశారు, అమ్మేశారు అని చెప్పి మాట్లాడింది. ఈరోజు షర్మిల గారు మొన్నటి దాకా తెలంగాణలో పాదయాత్ర చేసేటప్పుడు కూడా కాంగ్రెస్ మీద ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధించిందో చూసాం మనం. వాళ్ళ అన్నని అరెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ సోనియా గాంధీ కక్షపూరితంగా నా అన్నని మా చనిపోయిన మా నాన్నని ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేశారు. మేము కాంగ్రెస్ కి ఎంతో సేవ చేసిన మా నాన్న పేరు ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసి చాలా ఇది చేశారు అని చెప్పి కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి. అలాగే వాళ్ళ అన్నని అరెస్ట్ చేసినప్పుడు కూడా మా అన్నని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ అంతా దొంగలు, కాంగ్రెస్ లో అంతా ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి దుమ్మెత్తిపోసింది కాంగ్రెస్ పార్టీని. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్న పలంగా ఆమెకి మహోన్నతమైన పార్టీగా ఎలా కనపడిందో మాకైతే అర్థం కారా. మరి ఆవిడ ఆ మహోన్నతమైన పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీలో అంతా దొంగలు, ఒక దొంగని ముఖ్యమంత్రిగా పెట్టారు, మా నాన్నను దొంగని చేసి ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు, అంతా దొంగలు అన్న ఆవిడ మరి ఆ దొంగల పార్టీలోకి ఈ పార్టీని ఎట్లా ఎంత ప్యాకేజీకి అమ్ముడు పోయి విలీనం చేసిందో అనేది ముందు అసలు ఆమె నిబద్ధత, ఆమె చిత్తశుద్ధి ఏంటి అనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఇంకా అలాంటి ఆవిడ వచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో ఏం ఉద్ధరిస్తుంది? అలాగే ఇదంతా ఒక డ్రామా లాగా కనిపిస్తుంది నాకు. అన్నా చెల్లెల మధ్య ఉన్న గొడవలు ఉన్నాయేమో కావచ్చు, కానీ ఇది వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ తో చేస్తున్న ఒక ఎత్తుగడ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్ ఇండికేషన్ వచ్చేసింది. మరి అలాంటప్పుడు ఆయన నమ్ముకొని వచ్చి కాంగ్రెస్ నుంచి ఒక వర్గం ఆయన నమ్ముకొని వచ్చారు. మరి ఈ మునిగిపోయే నావలో వాళ్ళని పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెల్లి రూపంలో ఇంకొక సేఫ్ సైడ్ డ్రామా ఆడుతున్న తల్లి కాంగ్రెస్ లోకి చెల్లిని పంపించి మళ్ళీ ఇదే వర్గాన్ని వెనక్కి పంపించి గర్వాపసి లాగా ఇదే వచ్చిన ఏ వర్గం అయితే ఉందో వాళ్ళని సేఫ్ సైడ్ లో పెట్టే ఇంకొక ప్లాన్ బి ఏమో అని నాకు అనిపిస్తుంది. ఒక ప్లాన్ బి ప్రకారం వీళ్ళు వాళ్ళ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది జనసేన టీడీపీ కూటమికి వెళ్లకుండా మళ్ళీ వాళ్ళ తల్లి కాంగ్రెస్ లో మళ్ళిచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని నాకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది. దాని తోడు వీళ్ళు జనాలకి ఈ డ్రామా ఒకవేళ ఆవిడ కడప నుంచి ఏమన్నా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి మళ్ళీ అది టీడీపీ జనసేన కూటమికి లబ్ధి అవ్వదా? మరి కడప నుంచి ఆవిడ పోటీ చేయదండి, డామ్ షూర్ రాసుకోండి. ఇదంతా ఆవిడ వెనక నడిపిస్తుందే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనేమి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ అడుగుతున్నట్లు అనుకోవాలనా? ఆవిడ ఖచ్చితంగా కడప నుంచి పోటీ చేయదు. కావాలంటే మీరు చూసుకోండి, ఆవిడ కాంగ్రెస్ లో ఉండి మా అన్నను ఓడిస్తా, మా అన్నను దించుతా, మా అన్నను ఓడిస్తా, ఇవన్నీ ఊరికే పైక అంటే ప్రజల్ని మోసం చేయడానికి. వీళ్ళు ప్రజల్ని ఏ రకంగా ఏమారుస్తారు, ముద్దులు పెట్టి నిమిరి ఎలా చేస్తారు అనేది మనం ఆల్రెడీ గతంలో చూసాం కదా. ఇప్పుడు కూడా సేమ్ సీనారే, కాకపోతే ప్లేట్ ఇలా మార్చారు అంతే. షర్మిల వచ్చింది ఇప్పుడు అంతే. అది జగన్ రెడ్డి గారి ప్యాటర్న్ ని ఆవిడ అడాప్ట్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఎటు ఈ పడవ మునిగిపోయిద్దని తెలుసు కదా. మునిగిపోయే దానికోసం ఏం చేసినా, ఏం రీమేక్ చేసినా ఉపయోగం లేదనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కూడా ఆ పార్టీకే మైనస్ గా జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వర్గాన్ని సేవ్ చేసుకోవాలి, వాళ్ళ నమ్ముకొచ్చిన లీడర్స్ ని సేవ్ చేసుకోవడం కోసం షర్మిలాని ఒక ఆసరాగా తీసుకొని మళ్ళీ గేమ్ ప్లాన్ సిద్ధం చేశారని నాకు అనిపిస్తుంది.
సో మొత్తానికి ఒక ప్లాన్తోనే ముందుకు వెళ్తున్నారనిపిస్తుంది, అంతేనా? ఇదంతా వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగమే అని నేను అనుకుంటున్నాను. గౌతమ్ గారు, ఇది సిచ్యువేషన్ మీకేమనిపిస్తుంది చూస్తుంటే? నా అభిప్రాయం మాత్రమే, ఇది నా పార్టీకి సంబంధించిన అభిప్రాయం కాదు, ఇది నా సొంత అభిప్రాయం. నేను అదే గమనించింది మీ ఇప్పుడు వ్యక్తిగత జరుగుతున్న అభిప్రాయం. యా. నా వ్యక్తిగత అభిప్రాయం. గౌతమ్ గారు, ఆ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా నిజంగా అట్లాంటి పరిస్థితి? అలాంటి పరిస్థితి